వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ని రూపొందించారని వారు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, బాబు, సాకేత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో రైతే రాజు, రైతు రాజ్యం సాధనకై కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుమారుగా 72,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమానికి కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా అధిక పెద్దపీట వేయడం జరిగింది. మరి జాతీయ పార్టీ బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉండి వాళ్ళు కూడా బడ్జెట్ 24-25 సంవత్సరానికి విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అయినా తెలంగాణ ప్రభుత్వము ఘనంగా బడ్జెట్ ప్రవేశపెట్టి అందరికీ సమానంగా న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా 12,000 రూపాయలు రైతు కూలీలకు రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా సకల జనులకు సంబంధించి అత్యున్నతమైన బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతులకు 72,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ టైం 72,000 కోట్లను రైతులను ముఖ్య ఉద్దేశము. దాంట్లో 47% మంది మన తెలంగాణలో రైతు కుటుంబాలు ఉంటాయి, రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. దానికి 72,000 కోట్ల రూపాయలను కేటాయించడం, దాంతోపాటు సంక్షేమ ఫలాలకు 40,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 40% సంక్షేమ ఫలాలకే సంబంధించి చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా ఉన్నది. ముఖ్యంగా యువకులకు కూడా భవిష్యత్తులో వాళ్ళకు నిధి, అంటే అన్ని రకాలుగా వాళ్ళకు లబ్ధి చెందే రకంగా ఈ బడ్జెట్ అత్యున్నత బడ్జెట్గా రూపొందించడం జరిగింది. దీని మీద కొంతమంది పనికిరాని వాళ్ళు విమర్శిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.